నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. గుమ్మడిదల అలాగే నల్లవల్లి ప్యారానగర్ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏదైతే 152 ఎకరాల్లో డంప్ యార్డ్ నిర్మాణం కోసం ప్రతిపాదించిందో దాన్ని ముక్తకంఠంతో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా చూసుకుంటే ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత పంటలు పండించే భూములు కాబట్టి ఇవన్నీ కూడా విషతుల్యం అవుతాయి. ఇదంతా కూడా వాతావరణం అంతా కూడా కలుషితం అవుతుంది. సో ప్రజలు అదేవిధంగా రైతులు పండించే కూరగాయలు పండించే ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు నల్లవల్లి గ్రామంలో ధర్నాకు దిగారు. ఇప్పుడు టెంట్లో మనం చూస్తా ఉన్నాం. సో నిజంగానే మరి ప్రభుత్వం ఇటువంటి ప్రతిపాదనకు ఎందుకు పూనుకుంది అంటే మరి దానికి సంబంధించింది ఎవరు కూడా ఏ అధికారి కూడా దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసుల యొక్క నిర్బంధంలో ఉంది. ఎందుకంటే చూసాం మనం వచ్చినప్పుడు కూడా లోపలికి పంపించడానికి కూడా పోలీసులు నిరాకరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఆల్రెడీ డంప్ యార్డ్ పనులు కూడా నిర్మాణ పనులు కూడా నడుస్తా ఉన్నాయి. అయినా కూడా ప్రజలు ప్రాణాలకు తెగించి మరొక తెలంగాణ ఉద్యమం తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. సో ఏదైతే ప్రభుత్వం దీన్ని ఎంతనే విరమించుకోకపోతే తగిన చర్యలు ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా అందరూ కూడా మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నగర ఉన్నటువంటి అందరూ కూడా మొత్తం కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అన్న నిజంగానే అంటే నల్లవల్లిలో ఈరోజు మీరు చాలా అంటే మీరు ప్రాణాలకు తెగించి కూడా ఈరోజు గట్టిగా పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు దిగిరైనటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పోలీసులు పహారా మధ్య మీరు టెంట్ వేసుకుని మీ ఉద్యమాన్ని చాలా శాంతియుతంగా ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏంటి అంటే మరి నిజంగానే మరి మీ ఉద్యమానికి ఈరోజు మరి ప్రభుత్వం ఏమైనా దిగొచ్చి సంప్రదింపులు జరిపిందా? ఎందుకంటే మీకు కనీసం ఒక అంటే మీ ఆలోచన తీసుకోకుండా కూడా ఇక్కడ డంప్ యార్డ్ పెట్టడం అనేది చాలా రకాలుగా అందరూ కూడా విభేదిస్తున్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా 152 ఎకరాలు డంప్ యార్డ్ తీసుకురావడం వల్ల ఇక్కడ మీకు మొత్తం వాతావరణం అంతా కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. మీలాంటి రైతులందరూ కూడా ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. సో ఏంటి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఫైనల్గా ఏం లేదండి. ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఒక 4-5 సంవత్సరాలలో భూములు పంటలకు పనికిరావు. వాటర్ కలుషితమైపోతుంది, ఈ వాతావరణం కలుషితమైపోతుంది, ఎయిర్ పొల్యూషన్, పూర్తిగా అనారోగ్య పాలైపోతాం. మా జీవితాలు నాశనం అవుతాయి. మా పెద్దలు మాకు ఎలా ఇచ్చిరో మా పాత నల్లవల్లి మేము మా పిల్లలకు అదే విధంగా ఇద్దాం అనుకుంటున్నాం. దానికోసం మీరు దయచేసి దండం పెడుతున్నాం. సీఎం గారు, గత ప్రభుత్వం ఇచ్చిందని మీరు తప్పించుకోవడం కాదు. ఒకవేళ నిజంగానే గత ప్రభుత్వం ఇచ్చి ఉంటే మీరన్నా దాన్ని తప్పును సరిదిద్ది దయచేసి మాకు ఈ పునర్జన్మ ప్రకటించాలని కోరుతున్నాము. దీనివల్ల మా భవిష్యత్తు మొత్తం అసలు అయోమయంలో పడిపోయింది. మేము చేసుకునే రోజు మా మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలకు కూర్చోవలసి వచ్చింది. మీరు గనక జిహెచ్ఎంసీ అధికారులు ఖబర్దార్, మీరు గనక దిగి రాకపోతే ఇంతవరకు జర్మన్ టెక్నాలజీ ఇంకో టెక్నాలజీ అని మాట్లాడుతున్నారు. మీరు నిజంగానే ఆ టెక్నాలజీతోని జీరో పొల్యూషన్ ఉంటే మీరు మా విలేజ్కి వచ్చి అవగాహన కల్పించి మీరు స్టార్ట్ చేస్తుండే. మీరు ఈ పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు స్టార్ట్ చేస్తున్నారు అంటేనే మాకు అర్థమవుతుంది ఇది మొత్తం పొల్యూషన్ చేస్తున్నారు. జవహర్ నగర్ మాకు తెలుసు, జవహర్ నగర్ లో ఏ విధంగా ఉందో మేము చూసినాం. మా జీవితాలు అట్లా బలిగానికి మేము ఒప్పుకోం. మేము అవార నిరాదీక్ష చేయడానికి రెడీ ఉన్నాం. దయచేసి రద్దు చేసి మీ ప్రభుత్వం దిగి రావాలి, జిహెచ్ఎంసీ అధికారులు దిగి రావాలి. రామ్కీ సంస్థ మీకు దయచేసి చెప్తున్నాం, మీ పనులు ఇక్కడ కొనసాగవు. ఎన్ని రోజులు చేస్తారు మీరు? ఎన్ని రోజులు ప్రవేశంతో చేస్తారు? మాకు ఇబ్బంది అవుతుంది. మా జీవితం అయోమయంలో పడిపోతున్నాయి. మేము దయచేసి మీరు ఎన్ని రోజులు చేసి పూర్తిగా కంప్లీట్ చేసి స్టార్ట్ చేసాకైనా మేము ధ్వంసం చేస్తాం. మేము ఇక్కడ చేసేదే లేదు. దయచేసి మంచితోని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా రద్దు చేసి ఆ 152 ఎకరాల పొలాన్ని మా దగ్గర చిన్న సన్న రైతులు ఉన్నారు. ఆ రైతులకు కుటుంబానికి అరెకరం చొప్పున మా విలేజ్ కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగానే మరి ఈరోజు రామ్కీ సంస్థతో ఆల్రెడీ పనులు స్టార్ట్ అయిపోయినాయి. సో మరి మీ ఉద్యమం చూస్తే ఒకవైపు పోలీసులు మిమ్మల్ని నిర్బంధించే పరిస్థితి ఉంది. మీరు శాంతియుతంగా గ్రామంలో ఒక టెంట్ వేసుకుని కూర్చున్నారు. సో మరి ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ప్రభుత్వం చెప్పాలండి.
ప్రభుత్వం దిగి రావాలి. ఈ రోజు 6వ రోజు మేము శాంతియుతంగా చేస్తున్నాం. మాకు చేయాలనుకుంటే ధ్వంసం చేయగలుగుతాం, కానీ పరిష్కారం అది కాదు. మాకు నమ్మకం ఉంది ప్రభుత్వం దిగి వస్తుందని, దిగొచ్చి మా సమస్యకు పరిష్కారం చూపుతుందని నమ్మకంతో మేము ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. దాదాపు ఎన్ని గ్రామాలకి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందండి? 20 గ్రామాల పైన, 20 నుంచి 25 గ్రామాల వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఏమేం పంటలు పండుతున్నాయి ఇక్కడ? ఇక్కడ ముఖ్యంగా మా విలేజ్ ఇప్పుడు ఏదైతే డంపింగ్ యార్డ్ పడుతుందో నల్లవల్లి గ్రామం విలేజ్ లో సగం హైదరాబాద్ కు కూరగాయలు పంపిస్తాం మేము. పడాన్చెరు, ముసాపేట్, బోయిన్పల్లి, షాపూర్ ఇలా అన్ని ఏరియాకు కూరగాయలు ముఖ్యంగా చాలా వరకు కూరగాయల పైన కూరగాయలు ఇక్కడ నుంచి వెళ్ళేటి బోయిన్పల్లి మార్కెట్ కి ఇక్కడ నుంచి వెళ్తాయి కూరగాయలు. పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్న విలేజ్. దయచేసి ఖచ్చితంగా రద్దు చేసి మాకు మా జీవనోపాధికి మమ్మల్ని ముందుకు ఇదే విధంగా ఇదే వాతావరణంలో ముందుకు వెళ్ళేటట్టు చూడాలని కోరుతున్నాం. కానీ రైతులకు పెద్దపీట వేస్తుంది ఈ ప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. కానీ అదే విధంగా చూస్తే రైతులకి ఈ రోజు రుణమాఫీ అన్నారు, ఏదన్నా అన్నారు. కానీ రైతుల పక్షానే ఈ ప్రభుత్వం ఉంటుంది అన్నారు, ప్రజాపాలన అన్నారు. సో ఈ రోజు రైతులే ఈ రోజు టెంట్ల కిందకి వచ్చి కూర్చొని ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. సో ఏ విధంగా చూస్తారు దీన్ని? చూస్తున్నామంటే ఇప్పుడు ప్రజాపాలన అన్నారు, రైతులకు భరోసా ఉంటా అన్నారు. మరి అది జరుగుతుందనే మేమైతే వేచి చేస్తున్నాం. శాంతియుతంగా నిరాహార దీక్ష ఏనికైనా శాంతియుతంగా మేము మా నిరసన తెలపనీకైనా ముఖ్య కారణం అదే. మాకు నమ్మకం ఉంది ప్రజాపాలన నిజమైన ప్రజాపాలన అయితే మాకు దిగొచ్చి మాకు దీని నుంచి విముక్తిని కలిగించాలని కోరుతున్నాం. ఇప్పుడు అంటే మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. సో చాలా మంది ఏమంటున్నారంటే ఎన్నికలు మేము బహిష్కరిస్తామని చెప్పి అంటున్నారు. అవును, మేము ఈ ఎలక్షన్లు బహిష్కరిస్తున్నాం. మాతో పాటు మా మండలికి సహకారం ఉంది. మా మండల్లో ఎక్కడ ఏ విలేజ్ లో కూడా ఈ సమస్య మీద పరిష్కారం చూపకపోతే ఎలక్షన్లు బైకాట్ చేస్తాం, ఖచ్చితంగా బైకాట్ చేస్తాం. సో నిజంగానే ప్రభుత్వం దిగి రావాలని కోరుకుంటున్నారు, లేదంటే ఆమరణ చేయడానికి రెడీ. చాలా మంది సభ్యులు ఈ రోజే కూర్చుందామన్నారు. కాదు, ప్రభుత్వానికి టైం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి మేము ఆగాము. మేము వెయిట్ చూస్తాం. కానీ తప్పని పరిస్థితి ఉంటే అసలు ఊహించని పరిస్థితులు నెలకొల్తాయని, ఆ పరిస్థితులు రానియకుండా దానికన్నా ముందే నిర్ణయం తీసుకొని ప్రభుత్వం దిగొచ్చి జిహెచ్ఎంసీ అధికారులు దిగొచ్చి ఈ సమస్యకి పరిష్కారం చూపి పరిష్కారం అంటే మళ్ళీ వేరే విధంగా పరిష్కారం లేదండి. డంపింగ్ యార్డ్ రద్దే మా పరిష్కారం. కాబట్టి ఆ పరిష్కారం రద్దు చేసి మాకు ముందుకు వెళ్ళేటట్టు మా జీవనోపాధితోని మేము ఇలాంటి మంచి వాతావరణంతో బతికేటట్టు మా పిల్లలకి ఇదే ఏరియాలో ఇదే వాతావరణంలో పెరిగేటట్టు చూడాలని కోరుతున్నాం. మీరు ఒక మాట అన్నారు, మా తల్లిదండ్రులు మాకు ఎలాగైతే ఈ ఊరిని ఇచ్చారో మేము మా పిల్లలకు అదే ఇవ్వాలన్నారు. అంటే ఇంత సస్యశ్యామలంగా ఇంత ప్రకృతి పరంగా ఇక్కడ అంటే ఆర్గానిక్ పంటలు పండే ఈ ప్రాంతాన్ని ఈరోజు ఈ కాలుష్య కూరల్లో కబళించాలని చూస్తున్నట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో దీని వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు? ఏమైనా పార్టీలు ఏమైనా మీకు ఏమైనా సాయంగా తోడుగా వచ్చాయా? పార్టీలు అంటే ఇప్పుడు పార్టీల బేస్ తీసుకుంటే ఈ పార్టీ నా పార్టీ వేలెత్తి చూపిస్తుంది, ఆ పార్టీ ఈ పార్టీ వేలెత్తి. మీ పార్టీలు మా విలేజ్ వరకు మేము పార్టీలను పక్కన పెట్టినాం, అన్ని పార్టీలు కలిసి ఒక దగ్గరకు వచ్చినాం. ఆ విధంగా చూసుకుంటే నేను అధికార పార్టీలోనే ఉన్నా. నాకు ఇప్పుడు అది ముఖ్యం కాదు, పార్టీలు కాదు. మా జీవనం, మా మనుగడ, మా ముందు మా భవిత, మా తరాలకు, మా పిల్లలకు ఏమిస్తాం? ఈ రోజు నా దృష్టిలో ఐశ్వర్యవంతుడు, నిజమైన ఆస్తిపరుడు ఎవరంటే ఆరోగ్యకరమైన జీవితం ఎవరిదుందో వాళ్ళే. కానీ ఆ ఆరోగ్యానికి రేపొద్దున తోట్లు పడేటట్టుంది. రేపొద్దున పిల్లల భవిష్యత్తులో ఏం కావాలి? ఈ పొల్యూషన్ లో పెరిగితే వాళ్ళు 30 సంవత్సరాలుగా బతకరు. మాకొద్దు. మా పిల్లలకు ఆస్తులు లేకున్నా సరే, ఏం లేకున్నా సరే మంచి ఆరోగ్యకరమైన జీవితాలు ఇద్దామనుకుంటున్నాం. మా తాతలు తండ్రులు మాకు ఇచ్చారు. మేము మా పిల్లలకి ఇదే విధంగా ఇదే పొల్యూషన్ లేకుండా ఇదే వాతావరణాన్ని మేము ఇస్తాం. మేము దానికోసం ఎంత దూరమైనా వెళ్తాం. ముఖ్యంగా చూసుకుంటే రైతులందరూ కూడా ఒకటే ముక్త కంఠంతో ఉన్నారు. సో అధికారులు కానీ ప్రభుత్వం కానీ రామ్కీ సంస్థ ఏదైతే ఉందో సంస్థ దిగొచ్చి ఇక్కడ ఇమీడియట్లీగా అంటే వేరే ఇంకే మాట ఏం లేదు, ఒకటే మాట, డంప్ యార్డ్ వద్దంతే అనేది వీళ్ళు గట్టిగా పట్టుబడుతున్నటువంటి అంశంగా మనం చూస్తా ఉన్నాం. సో నిజంగానే మరి ఇంత మంచి గ్రామాలు ఇక్కడ నుంచి దాదాపుగా సిటీలోకి అద్భుతంగా దాదాపుగా చాలా ప్రాంతాలకి మంచి ఆర్గానిక్ కూరగాయలు పండించే పంటలు వెళ్ళే ఈ ప్రాంతం నుంచి మరి ఈ ప్రాంతాన్ని ఈ విధంగా డంప్ యార్డ్తో పెట్టి నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఏదైతే మరి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుంటే వెనకాల ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉందో మనకు తెలియదు. కానీ బట్ ప్రజలైతే దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా చాలా మంది ఉన్నారు. వీరందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అసలు ఏంటి డంప్ యార్డ్ మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటి వరకు మేము 6 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.
ఇప్పటి వరకు నిన్న కాకుండా మొన్న ఎంఆర్ఓ గారు ఇక్కడ రావడం జరిగింది. ఏంది మీకు ఏం పని లేదా, ఇక్కడ ఏం పని లేదా, ఇక్కడ వచ్చి కూర్చున్నారు, దాని వల్ల ఏం కాదు, మేము అప్పుడే చూపించినాం. నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య వైఖరి. 3D బొమ్మ చూపించి మాకు అదైతుంది, జర్మన్ టెక్నాలజీ ఉంది, ఇదైతుంది, మీకు ఏం కాదు, ఎక్కడ కాలుష్యం కాదు. మేమనేది ఏమంటున్నాము అని అంటే, ఎక్కడైతే జవహర్ నగర్ ఉంది, ఇదే రామ్కి సంస్థానికి అగ్రిమెంట్ ఉన్నది, మీరు పెట్టిరు. మీరు జర్మనీ టెక్నాలజీ ఉంటే అక్కడే చేసుకోవచ్చు కదా, మా దగ్గర రావడం ఎందుకు? ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవా పచ్చడి వేయడానికి? గత ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం అన్ని అనుమతులు పొందినాయని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వం అనుమతులు పొందిన ప్రతి ఒక్కదాన్ని రివ్యూ చేస్తలేవా సీఎం రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఈ విషయం పైన. పచ్చడి అడవిలో ఏ విధంగా మీరు ఈ డంపింగ్ యార్డ్ చేయదలుచుకున్నారు? ఇంతమంది జనాల ఆక్రోధన ఆవేదన కనిపించడం లేదా? 6 రోజుల సంది ఒక్క ప్రజాప్రతినిధి కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా మన కాన్స్టిట్యూన్సీ స్థాయిలో ఒక్కరు ఇప్పటి వరకు రాలేరు మా దగ్గరికి. ఎవ్వరు రాలేరు. ఆరోగ్య శాఖ మంత్రి మీ మంత్రి, మరి ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి లేరు, ఒక్కరు రాలేరు, ఇప్పటి వరకు రాలేరు. 6 రోజులుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నా. మా బాగోగులు చూడడానికి మా ప్రజలే మా బాగోగులు మేమే చూసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు చూసేది లేదు, వేరే వాళ్ళు వచ్చేది లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రావాలి. మా డంపింగ్ యార్డ్ పనులను వెంటనే ఆపాలి. ఈ డంపింగ్ యార్డుకు ఏవైతే ఇచ్చిన అనుమతులు ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేసి మా నల్లవల్లిని ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలని సీఎం గారు తీసుకునే నిర్ణయం. ఆయన అంటే ఈ మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా అది పెద్ద సంచలనం అవుతుంది. మన హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, అనేక రకాలు. కానీ దీని కూడా ఈ నిర్ణయం వెనక కూడా ఆయన వెనక తగ్గే అవకాశాలు ఉన్నాయంటారు. ఖచ్చితంగా ప్రజా పోరాటం మీద ఏ రాజకీయ నాయకుడైనా తలొగ్గక తప్పది. తలొగ్గేటట్టు చేపించే పరిస్థితి మా దగ్గర ఉన్నది. నల్లవల్లి యువకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, మహిళలే కావచ్చు, పోరాట పటిమ ఉన్న గ్రామం మా నల్లవల్లి గ్రామం. ఇందులో ప్రతి ఒక్కరు మీరు ఒక్కసారి చూస్తే కనిపిస్తుంది. మహిళలు ఉన్నారు, యువకులు ఉన్నారు, పెద్దలు తాతలు ఉన్నారు, రైతులు ఉన్నారు. మొత్తం అందరం కలివిడిగా చేస్తున్న ఈ ఉద్యమం ఇది ఏదో ఎవరో చెప్తే చేసే ఉద్యమం కాదు. మాకంతా అవగాహన ఉంది. మీరు ఏదో తెలియదు ఈ పచ్చడి అడవిలో తెచ్చి వేసామని అంటే నడవది. ఇది ఏదో మారుమూల ప్రాంతం, ఎక్కడనో బుల్డోజ్ చేద్దాం, పక్కకు నూకుదాం, వీళ్ళను చెత్తలో ముంచేద్దామని అనుకుంటే నడవదన్నా. రేవంత్ రెడ్డి అన్న మీకు చెత్తకోటి దండాలు చెప్తున్నాం. మా మమ్మల్ని బతకనివ్వండి. ఏదైతే 152 ఎకరాల భూమి ఉందో అది గతంలో మేము సాగు చేసినాం. 2008-9 నుండి మొదలుకొని కాదు 2008-9 నుండి మొదలుకొని 2012-13 దాకా మేము సాగు చేసినాం. నల్లవల్లి గ్రామస్తులం సాగు చేసిన దాంట్లో అప్పుడున్న ఎవరైతే ఇక్కడ పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే అప్పుడున్న అధికారులు కావచ్చు, ఏం చేసిర్రు? దాన్ని ప్రభుత్వ పరంగా మీరు చెట్లను కొడుతున్నారు, లేకపోతే మీరు వ్యవసాయానికి సాగు యోగ్యం కాదు, మీరు దీంట్లోకి వస్తే అరెస్టులు చేస్తాం, అరెస్టుల పర్వం కొనసాగించారు. చాలా రోజులు పోరాడిన తర్వాత గుట్టు జాపుడు కాకుండా తెలియకుండా ఇక్కడ కొంతమందితోటి సాడు సంతకాలు పెట్టించుకొని ఇది ఎక్కడ ఎవరికి తెలియదు. చాలా వినిపించింది మీ గ్రామంలోకి వచ్చిన సంతకాలు పెట్టారు కొంతమంది పెద్ద నాయకులు అని చెప్పి అంటున్నారు. మరి సంతకాల యొక్క పర్వం ఏంటి? అది ఎక్కడ కూడా నిన్న మా గ్రామ మాజీ సర్పంచ్ గారు కూడా అడగడం జరిగింది. ఎక్కడన్నా మేము పర్మిషన్లు ఇచ్చినామా అని అంటే అధికారుల దగ్గర సమాధానం లేదు. వాళ్ళ దగ్గర పెట్టుకున్న ఏవో దొంగచాటు ఎక్కడ పెట్టుకున్నాయో తెలియదు. వీటిని పెట్టుకొని ఈ రోజు అనుమతులు పొంది మా గ్రామాన్ని ఈ రోజు ఈ నరకయాతనకు గురి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా సరే ఆర్డీఓ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మీరు చేస్తున్న పని మంచిదైనప్పుడు దొంగతనంగా నడి రాత్రి యువకులను కావచ్చు, పెద్దలను కావచ్చు అరెస్ట్ చేయడం అవసరం ఏముంది? మీరు చేసే పని మంచిదైనప్పుడు అదే జవహర్లాల్లో పెట్టుకోండి, ఇక్కడ విరమించుకోండి అని చెప్పి దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను. కానీ మీరు ప్రభుత్వం దిగి రాకపోతే మరో తెలంగాణ ఉద్యమం అవుద్ది అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ నిజంగానే మరి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసేసుకున్న తర్వాత, ఆల్రెడీ ఇక్కడ పనులు జరుగుతున్న తర్వాత, సో దీనికి వెనక్కి వెళ్తుంది, దీన్ని విరమింపజేసుకుంటారని ఎలా అనుకుంటారు? మేము చేసే పోరాటమే మాకు అంతిమ లక్ష్యం అయ్యే వరకు ఖచ్చితంగా పోరాడతాం. ఒక దశలో కాకపోతే ఇంకో దశలో పోరాడితే పోయేదేం లేదు. ఖచ్చితంగా మేము ముందుకు పోయేది ఖచ్చితంగా గ్యారంటీగా పోతాం. అది ఆపే వరకు డంపింగ్ యార్డ్ పనులు ఆపాలి. డంపింగ్ యార్డ్ పనులు ఏవైతే అనుమతులు ఇచ్చారో అనుమతులను వెనుకకు తీసుకునే దాకా ఖచ్చితంగా పోరాడతాం. మా గ్రామాన్ని కాపాడుకుంటాం.